నిజామాబాద్ డీసీసీబీలో తిరుగుబాటు మొదలైంది. చైర్మన్ పై 15 మంది సభ్యులు జిల్లా సహకార అధికారికి అవిశ్వాస నోటీసులు అందించారు. కాసేపట్లో బలపరీక్ష మొదలు కానుంది. అయితే చైర్మన్ పీఠం ఆశిస్తున్న వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి 16 మంది సభ్యులతో క్యాంపుకు తరలి వెళ్లారు. దీంతో చైర్మన్ అవిశ్వాస తీర్మాన వ్యవహారం రసవత్తరంగా మారింది. అయితే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా ఉన్న డీసీసీబీ వైస్ చైర్మన్ ఈ అవిశ్వాసంలో కీలకంగా పాత్ర పోషిస్తుండడం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సన్నిహితుడు పోచారం తనయుని సీటుకు ఎసరు పెట్టడంతో డీసీసీబీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఓవర్ టు యూ. నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పై సభ్యులు ఇచ్చినటువంటి అవిశ్వాస నోటీస్ కు అనుగుణంగా ఈ రోజు బల పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోఆపరేటివ్ శాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ రోజు బల పరీక్షను ఏర్పాటు చేశారు. మార్చి 4వ తేదీన డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై 16 మంది సభ్యులు అవిశ్వాస పరీక్షకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ నెల 21వ తేదీన అవిశ్వాస పరీక్ష ఉంటుందని అధికారులు చెప్పారు. సో ఈ 15-16 రోజుల గ్యాప్ లో పార్టీకి సంబంధించి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి డీసీసీబీ సభ్యులకు సంబంధించి చాలా ఈక్వేషన్స్ జరిగినాయి. భాస్కర్ రెడ్డి ఆయన సభ్యులు ఇచ్చినటువంటి నోటీస్ చెల్లదంటూ కోర్టును ఆశ్రయించారు. దాంతో పాటు ఈ రోజు జరుగుతున్నటువంటి బల పరీక్షను నిలిపివేయాలంటూ స్టే ఇవ్వాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దాంతో పాటు కేసీఆర్, కేటీఆర్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ల వద్ద కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి అనుచరుడు వైస్ చైర్మన్ ఉన్నటువంటి రమేష్ రెడ్డికి ఆయన బలం 16 మంది డైరెక్టర్లను ఆయన క్యాంపుకు తీసుకెళ్లారు. వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ ఈక్వేషన్స్ ఇవన్నీ ప్రయత్నాలు కూడా భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆయన అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే నిన్న ఎప్పుడైతే హైకోర్టులో ఆయన పిటిషన్ కోర్టు తిరస్కరించిందో, స్టే ఇవ్వాలంటే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దాన్ని తిరస్కరించింది హైకోర్టు. దీంతో నిన్న రాజీనామా లేఖను సీఈఓకు పంపించారు. కానీ సరైనటువంటి ఫార్మాట్ లో పంపలేదని ఆయన రాజీనామాను ఆమోదించలేదు. సో కొద్దిసేపట్లో అవిశ్వాస పరీక్ష ప్రారంభం కానుంది. 11:30 ప్రాంతంలో డైరెక్టర్లంతా కూడా డీసీసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అవిశ్వాస పరీక్ష జరగనుంది. అయితే మొత్తం 23 మంది సభ్యులతో 4 సంవత్సరాల క్రితం డీసీసీబీ పాలక మండలి ఏర్పడింది. 20 మంది డైరెక్టర్లు, ఒక సీఈఓ, ఒక డీసీఓ, ఒక కోఆప్షన్ మెంబర్, ఇట్లా మొత్తం 23 మంది సభ్యులతో డీసీసీబీ ఏర్పడింది. ఉమ్మడి జిల్లా స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డా అన్ని విభాగాలు అన్ని జిల్లాలకు ఏర్పడ్డాయి. కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ మాత్రం ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఇంకా కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఏకైక పోస్ట్ గా డీసీసీబీ పదవి ఉంది. సో అన్ని జిల్లాలోనూ ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలక చైర్మన్ పై ఇట్లా సొంత పార్టీ డైరెక్టర్లే అవిశ్వాసం పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి యొక్క బల పరీక్షకు సంబంధించి అవిశ్వాస నోటీసులకు సంబంధించి కీలక పాత్ర పోషించారు. ఆయనే 23 మందిలో 16 మంది డైరెక్టర్లను క్యాంపుకు తరలించారు. గత 15 రోజులుగా కూడా వారంతా క్యాంపులో ఉన్నారు. సో మంత్రి పదవి గత ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ పదవి, ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినప్పుడే వారిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి ఆశించారు. సో అప్పటి నుంచి ఆ గ్యాప్ కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా అవిశ్వాస నోటీసు ఇవ్వడంతో వారిద్దరి మధ్యనటువంటి అంతర్గత వివాదాలు ఏవైతే అవన్నీ కూడా పూర్తిగా బహిర్గతమైనవి. సో సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సొంత పార్టీ డైరెక్టర్లే సొంత పార్టీ చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటించడం అయితే జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. అవిశ్వాస పరీక్షలు ఏం జరగనుంది? మరి అవిశ్వాస పరీక్షకు ముందే ఆయన మరోసారి రాజీనామా లేఖ నేరుగా సీఈఓకి ఇస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది చైర్మన్. సో ఇస్తారా లేకపోతే బల పరీక్షను ఎదుర్కొంటే బల పరీక్షలో ఏం జరగబోతుంది? అవిశ్వాసం నెగ్గుతుందా వీగిపోతుందా చర్చ అయితే చాలా సీరియస్ గా నడుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా పరిధిలో పోస్ట్ కావడంతో కీలక పదవి కావడంతో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు రెండు వైపుల నుంచి కూడా ఇటు పోచారం భాస్కర్ రెడ్డి, ఇటు ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద సంఖ్యలో డీసీసీబీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేస్తారు. చాలా కీలక పోస్ట్ గా ఉన్నటువంటి డీసీసీబీ చైర్మన్ పై సొంత పార్టీ డైరెక్టర్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం, తర్వాత వారెవరు కూడా అందుబాటులోకి రాకపోవడం, పార్టీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా వారు స్పందించకపోవడంతో అయితే అవిశ్వాస పరీక్ష జరిగే అవకాశం ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నేతలను రమేష్ రెడ్డి అప్రోచ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోనే ఈ యొక్క సొంత
చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలనేటువంటి చర్చ చాలా సీరియస్ గా నడుస్తుంది. సో అట్లా జరిగితే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి మాజీ స్పీకర్ పోచారం మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవ్వడం, ప్రశాంత్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం అయితే జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో సీరియస్ గా చర్చ నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. జ్యోతి, మొత్తం మీద బల పరీక్షకు అయితే కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసాన్ని పరీక్ష కొద్దిసేపట్లో స్టార్ట్ కానుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రజని.